ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠనైతే రేకెత్తిస్తున్నాయి. ఇక అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అని ఆశావాహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక చివరికి అభ్యర్థుల ప్రకటనతో పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి అధినేతలకు అనుకూలంగా ఉన్న వారికే పదవులు ఇచ్చారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దీంతో పదవి దక్కుతోందని ఆశగా ఎదురుచూసిన వారు నిరాశకు గురయ్యారు. ఎమ్మెల్సీ పదవి సన్నిహితులకే కేటాయించడంతో టికెట్ త్యాగం చేసిన వారు లోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలకు ఎందుకు అవకాశం ఇవ్వరా? ఇప్పటికే ఉన్న వారిని కొనసాగించడాన్ని ఏ విధంగా చూడాలి? ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఈ ఎంపికపై ఈ రోజు డిబేట్లో మనం చర్చిద్దాం. సో మనతో పాటు ఈ రోజు డిబేట్లో పాల్గొనడానికి సురేంద్ర నాయుడు గారు టీడీపీ నుంచి నమస్తే అండి. అదేవిధంగా చందు గారు జనసేన నుంచి నమస్తే అండి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్ నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు వైసీపీ నుంచి పాల్గొంటున్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ ఆల్. సో ముందుగా చెప్పండి, ఏ విధంగా చూడాలి అంటే కార్యకర్తలను కాదు అనేసి అని చెప్పని మిగతా ఆశావాహులకి కాకుండా అంటే సన్నిహితులకు మాత్రమే ఈ రకంగా టికెట్లను కేటాయించడాన్ని ఏ విధంగా చూడాలి? ముందుగా టీడీపీ నుంచి సురేంద్ర గారు మాట్లాడండి. ఓకే, సురేంద్ర గారు ఇంకా లైవ్లో జాయిన్ అవ్వలేదు. సో మనము ఓకే 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 అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరిగింది. అయితే ఆశావాహులకు కాకుండా వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు అనేసి అని చెప్పి ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మిగతా వాళ్ళు. సో ఏ విధంగా చూడాలి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసినప్పుడు జనసేన నాయకుడు నాగబాబు గారికి ఇవ్వడం అనేది ఒక విమర్శకు దారితీసేటువంటి ఎంపిక. ఎందుకు అంటే జనసేన పార్టీలో ఇతరులు అనేక మంది ఉన్నారు. అందువలన మరి ఒక తమ్ముడేమో రాష్ట్ర మంత్రి, అన్నకే ఎందుకు ఇవ్వాలి, తర్వాత ఎవరైనా ఇవ్వచ్చు కదా అనేటువంటిది సహజంగానే వస్తుంది. అందుకని కుటుంబ పార్టీలు లేదా కుటుంబ వ్యవహారాలుగా దీనికి వర్ణించడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. అయితే అది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సహజంగానే ఈ విధమైనటువంటి విమర్శలు తలెత్తుతాయి. దాన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారనేది వేరే అంశం. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో వైసీపీలో ఎంపీగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవమే. కానీ రాజీనామా చేసినప్పుడే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్పిందంటే, అబ్బాయి వీళ్ళకేమి ఎలాంటి వాగ్దానాలు చేయలేదు, మేము భవిష్యత్తులో కూడా వీళ్ళకేమి పదవులు ఇస్తామని మేమే చెప్పలేదు, వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చారు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ మళ్ళా అదే పేద రవిచంద్రకి ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం అని అంటే డెఫినెట్ గా ఒప్పందం కుదిరింది. రాజ్యసభ సభ్యత్వాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు, దీనిలో భాగంగా ఇచ్చారనేటువంటిది ఒకటి. అందువలన పార్టీ ఫిరాయింపుదారులని, అందులోనూ నిత్యం దుమ్మెత్తి పోసేటువంటి వైసీపీకి నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇవ్వడం అనేది సహజంగానే అది కొంతమేరకైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా అంటే ఆశించినటువంటి వాళ్ళు, అంటే కొంతమంది ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పార్టీలు ఫిరాయించడం అనేటువంటిది ఇది ఒక సూచికగా డెఫినెట్ గా కనిపిస్తా ఉంది. నా అభిప్రాయం కూడా అదే. అందువలన బీదా రవిచంద్ర కానీ లేదా ఆ విధంగా రాజీనామా చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక విధమైనటువంటి పునరావాసం కల్పించడానికి ముందుగానే ఒప్పందం జరిగింది. రెండోది, ఆయనేమి సామాన్యుడైనటువంటి వ్యక్తి కాదు, బాగా డబ్బున్నటువంటి పారిశ్రామిక వాణిజ్యవేత్త అని చెప్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా కొంత విమర్శకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, మూడో ఆమె ఒక దళిత సామాజిక తరగతికి చెందినటువంటి మహిళ, ఆమె ఎంపిక ఏమిటి అనేటువంటి చూసినప్పుడు అది పెద్ద వివాదం అని నేను అనుకోవట్లేదు. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కనుక, అందులోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేకపోతే ఇవి కారణంగా ఆమెకు ఇచ్చారనేది నా అభిప్రాయం.
ఇక తెలంగాణ విషయానికి వస్తే విజయశాంతి ఎంపిక అనేటువంటిది నిజంగానే ఒక అనూహ్యమైనటువంటి ఎంపికగా భావించవచ్చు. అయితే మరి ఆమె సామాజిక తరగతి ఏమిటో నాకైతే తెలియదు. నేను బహుశా కాపు సామాజిక తరగతి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెను ఎంపిక ఇప్పుడు కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉన్నారనేటువంటిది ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాలు, కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అందుకని దాన్ని పూడ్చుకోవడానికి రెండోది మహిళ కనుక మహిళా కోటా కింద రెండు అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రెండు ప్రయోజనాలని నెరవేర్చుకోవడానికి బహుశా ఆమెను ఎంపిక చేసి ఉంటారు ఒకటి. అంతేకాకుండా ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ ఒక సెలబ్రిటీగా ఇప్పుడు బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా బిఆర్ఎస్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ సామాజిక తరగతుల నుంచి ఉన్న నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి కౌంటర్ గా ఆమె మాట్లాడటానికి కూడా అది కూడా ఉపయోగపడుతుంది. అంటే మూడు ప్రయోజనాలు దీనిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలినటువంటి ఇద్దరు విషయంలో అద్దంకి దయాకర్ గారిని ముందు నుంచే ఆయనకి వాగ్దానం చేశారు. గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. ఆ మేరకు ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మూడో ఎంపిక సామాజిక పరిస్థితుల్లో అంటే ఒక గిరిజన సామాజిక తరగతికి ఒకళ్ళకి ఇవ్వాలనేటువంటి దానిలో ఆయన లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో ఆ విధంగా ఇచ్చారనేటువంటిది ఒకటి. నాలుగో సీటు సిపిఐకి. ఇక్కడ దాసోజు శ్రవణ్ణి బిఆర్ఎస్ చేసింది. ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో నాకు అనిపించినటువంటి ట్విస్ట్ ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ 2 సీట్లకి పోటీ చేస్తామన్నట్టుగా లీకులు వదిలేరు. ఎందుకంటే ఆ విధంగా కనుక చేసి ఉన్నట్లయితే 2 సీట్లకు కనుక పోటీ పెట్టి ఉన్నట్లయితే అనేక కొత్త సమస్యలు వచ్చి ఉండయి. బీఆర్ఎస్ కూడా అది సమస్యగా మారుండేది. బహుశా అలాంటి పరిణామాలని పర్యవసానాలని ఊహించి ఆ విధంగా వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. అందువలన ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనేటువంటిది తక్షణమే ఒకవేళ వాళ్ళు 2 సీట్లకు పోటీ చేసి ఉంటే విప్ జారీ చేసి ఉండేవాళ్ళు. విప్ జారీ చేస్తే ధిక్కరిస్తే ఇట్లా అనేకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇబ్బందిగా మారుతుందా అనేటువంటి కారణంతో ఒక సీటుకే పరిమితం అయ్యారనేది నా అభిప్రాయం. ఓకే, అదేవిధంగా చందు గారు చెప్పండి. చందు గారు ఉన్నారా? చందు గారు మీరు చెప్పండి. అయితే జనసేనకు సంబంధించి నాగబాబుకి ఒక్కరికే ఇవ్వడాన్ని ఒక్క సీటే ఉంది అనేసి దీన్ని కొంచెం ఖండిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు? నాగబాబు గారు కూడా గతం నుంచి పార్టీకి పనిచేస్తున్నారండి. గతంలో ఎంపీగా కూడా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇది చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేద్దాము, ఎమ్మెల్సీ పదవి ఆపుదాం అనే నిర్ణయాలు కూడా ఆయన బయటికి తెలియపరచడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్న పరిస్థితుల్ని అన్ని చూసుకొని ఏంటంటే వేరే వ్యక్తికి ఎవరైనా ఇచ్చినా సరే ఇంకా ఉన్నారు పార్టీలో, ఇంకా చాలా పదవులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల కార్యకర్తలు కానీ ఆలోచిస్తారు. కార్యకర్తలు కూడా కొంతమంది చూస్తారు అవకాశాల కోసం ఆశపడడం తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని కావాలనుకుంటారు. కాకపోతే కొన్ని వాటిల్లో మనం సర్దుబాటు చేసుకోవాల్సింది పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ కార్యకర్తల్లో కానీ పార్టీ నాయకుల్లో కానీ ఎక్కడ అసంతృప్తి అయితే లేదండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఆయన కూడా కష్టకాలంలో కూడా పనిచేశారు. చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉన్నారు. మొన్న గత ఎలక్షన్ కూటమిలో ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే మా కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీ వాళ్ళు సీట్ రాలేదని అసంతృప్తితో ఉండి కొంతమంది నిరసన తెలియజేస్తే కూడా వారిని కూడా చాలా చక్కగా మాట్లాడి వాళ్ళకి వివరించి మన యొక్క రాష్ట్ర పరిస్థితిని వివరించి అలా చేసే ప్రతి దాంట్లో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించి నాగబాబు గారు పార్టీ కష్టకాలంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఇవ్వడంలో మాకేమో తప్పుగా మేము భావించట్లేదు. కార్యకర్తలు ఎవరో కూడా జనసేన నాయకులు కానీ ఎవరు అసంతృప్తి లేదు. ఎందుకంటే నాగబాబు గారికి ఇచ్చారని చెప్పిన కొంతమంది ఇప్పుడు విశ్లేషకులు కానీ కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళ ఊహాగానాలు తప్పించి పార్టీకి అయితే మాట పార్టీ పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు అసంతృప్తిగా లేరు. నాగబాబు గారికి ఇచ్చినందుకు కూడా మేము అందరూ సంతోషంగానే ఉన్నాము. అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి చూసినప్పుడు కూడా ఇప్పుడు బీసీ పార్టీకి చందు గారు మీరు చెప్తున్నారు కదా, అంటే టీడీపీ నుంచి వర్మకి టికెట్ ఇస్తారు అనే విషయం చెప్పని అనుకున్నారు, ఆయనకు ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఈ రోజు కార్యకర్తలను కూడా వర్మ గారు కలిసే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇక్కడ ఆగ్రహానికి లోనైనట్టే కదా టికెట్ ఇవ్వట్లేదని. ఇప్పుడు కార్యకర్తలను కలుస్తున్నారంటే ఏదో ఉన్నట్టే కదా.
అది వాళ్ళ పార్టీలో ఒక ఇది, కానీ మా పార్టీ వాళ్ళ సంబంధం పార్టీ లేదు. అంటే మీరు కూటమిగా ఎందుకంటే ఉన్నారు, మీరు కూటమిగా ఉన్నారు కదా. కూటమిగా ఉన్నప్పటికీ ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా సరే ఏ పార్టీ నిర్ణయం ఆ పార్టీది. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన కొంత లిస్టు మాకు ఎవరైతే ఇప్పుడు ఎంతైతే పర్సంటేజ్ ఇస్తానంటున్నారో, ఎన్ని అయితే సీట్లు ఇస్తానంటున్నారో దాని యొక్క లిస్ట్ ని మా అధిష్టానం పంపిస్తుంది. ఎందుకంటే మా పార్టీ నుంచి వీళ్ళని మేము అనుకుంటున్నామని. అలాగే వాళ్ళ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చేది అన్నది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కాబట్టి దాంట్లో మా మా యొక్క ప్రమేయం ఏమి ఉండదు. మరి అది ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నా సరే అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఎందుకంటే మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదండి. అది ఇస్తానన్న మాట మేము కాదు హామీ ఇచ్చింది కదండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయనకి హామీ ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఇంటర్నల్ విషయం, మాకైతే తెలియదు. కాబట్టి దాని మీద నెక్స్ట్ ఏమైనా ఇస్తారో ఏంటన్నది వాళ్ళ పార్టీకి వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో అంటే వాళ్ళ పార్టీ కూటమిగా కోసం ఉన్నారు మాట్లాడే కాబట్టి మాకైతే కంపల్సరీ లేదు. డిస్కషన్ మేమైతే అనేది కూటమిలో ఉంటుంది కదా. వరమ్మ గారితో మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేవండి. డిస్టర్బెన్సెస్ అనట్లేదండి, ఖచ్చితంగా డిస్కషన్ అనేది ఉంటుంది కదా ఎవరికి వాళ్ళు. ఎందుకంటే కూటమిగా ఉన్నారు, మీరు అందరు కలిసే ఉన్నారు బీజేపీతో కలిపి. సో బీజేపీకి ఒక సీట్ ఇచ్చారు, అదేవిధంగా జనసేనకు ఒక సీటు. ఆ ఒక్క సీట్లో కూడా నాగబాబు గారి నామినేషన్ ఈ రోజు వేయబోతున్నారు. అయితే ఏ విధంగా చూడొచ్చు మరి? అంటే వర్మ ఇది అసంతృప్తికి లోనైనట్టే కదా ఇక్కడ టీడీపీకి సంబంధించి చూసుకుంటే. అవును, అదే మేడం మీరు చెప్పేది. ఇప్పుడు జనసేన నుంచి ఒక టికెట్ కేటాయించారు కాబట్టి నాగబాబు నిర్ణయించారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఏదైతే ముగ్గురు క్యాండిడేట్లని ఇప్పుడు సామాజిక వర్గాల నుంచి చూసి పెద్దపేట వేసినట్టే మేడం. ఇప్పుడు బీసీలకు కానీ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దపేట వేశారు. కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఏంటన్నది అది మేము నిర్ణయించేది కాదు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు అధిష్టాన దృష్టిలో, ఆయన దృష్టిలో ఉంటది. అది ఆయన తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే కూటమిలో ఉన్న ఆయనకు కూడా నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు, ఇది ఉంటది. ఇంకా టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది 6 నెలలకు 9 నెలలకు అయిపోయింది కదండి, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. దాన్ని బట్టి అందరినీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ ఒక్కొక్కరికి అందరినీ ఇప్పుడు పార్టీకి ఎవరైతే కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు పార్టీకి కట్టుబడి ప్రతి నిర్ణయానికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా, కేసులు పెట్టినప్పుడు కూడా నిలబడి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అవన్నీ కూడా చూసుకొని ఏవైతే అయిన ప్రక్రియగా అన్ని ఒకదాని ఒకటి ఆలోచన చేసుకునే మరి నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇది సరైన నిర్ణయమే. వరమ్మ గారికి కూడా త్వరలోనే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మేము ఉంటుందని మేము అనుకుంటున్నాము. అంతేగాని ఇప్పుడు వరమ్మ గారు ఈ రోజు మీటింగ్ పెట్టారంటే కార్యకర్తలు ఏదో అసంతృప్తితో ఉండొచ్చు, దానికోసం ఎవరిని చెప్పొచ్చు కదండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, మీరు తొందరపాటు పడొద్దు, ఒక నాకు ఇవ్వలేదని చెప్పని అని వాళ్ళ క్యాడర్ కూడా నచ్చ చెప్పుకునే మీటింగ్ కూడా అనుకోవచ్చు కదా. ఈ రోజు ఆయన అసంతృప్తితో ఉన్నారని మీటింగ్ పెట్టారు అనుకోవాల్సి లేదు. కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళకి నచ్చ చెప్పే ఆలోచనలో కూడా వరమ్మ గారు ఉండొచ్చని నా అభిప్రాయం. ఓకే, లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పండి. వైసీపీకి సంబంధించి ఇదే విధంగా టీడీపీకి సంబంధించి 3 సీట్లను కేటాయించారు, అదేవిధంగా ఈ బీజేపీకి అలాగే జనసేనకి 1 సీట్ని అయితే కేటాయించారు. అయితే ఇక్కడ చూసుకుంటే వర్మకి షాకే జలకిచ్చినట్టే అనే విషయం చెప్పి టీడీపీ నుంచి ఆయనకి అంటే అడ్డుకున్నారు అనేసి అని చెప్పి ఒకటి వినిపిస్తోంది. ఏ విధంగా చెప్తారు మీరు దీనికి సంబంధించి? మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. వర్మ గారు మరి ఆయన ఖచ్చితంగా ఆయన ప్రోద్బలం లేకుండా, ఆయన సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కాదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా పిఠాపురంలో 90,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. ఇండిపెండెంట్ గా అంత స్టామినా, అంత స్థాయి ఉన్న వ్యక్తి మరి కూటమిలో వచ్చినటువంటి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే కాపు సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో అక్కడ పోటీ చేయాలని ఒకటి తీసుకున్నటువంటి నిర్ణయంలో పిఠాపురం చూస్ చేసుకున్నారు. గతంలో గాజువాక, భీమవరంలో ఆయన చిత్తిస్తుగా ఓడిపోయారు. కాబట్టి పిఠాపురంలో అయితే మనకు అనుకూలం ఉంటది, పిఠాపురంలో మనం గెలచ్చు. 1,20,000 ఓట్లు పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. కాబట్టి మాక్సిమం ఓట్లు మనం టర్నప్ అయితే మనం గెలచ్చు అనే విధానంలో ఆయన పోటీ చేయడం జరిగింది. దానికి వర్మ గారు కాస్త ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. సో అక్కడ ఏంటంటే వర్మ గారికి ఆ రోజున టికెట్ త్యాగం చేశారు. అప్పుడు టికెట్ త్యాగం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అదేనబ్బా నన్నదేంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పిలిపించి నేను ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్ లోకి తీసుకుంటాం, నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నమ్మించారు. పాపం ఆయన ఏం చేశాడంటే నమ్మి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ కష్టపడి నియోజకవర్గంలో ప్రతి గడపను తొక్కి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్న బాధ్యత వర్మ గారు తీసుకున్నారు. సరే తీసుకున్న తర్వాత వర్మ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారికి గెలిచారో,
గెలిచిన తర్వాత ఇదే జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీలో ఉన్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాసు టీ టైం అధినేత, ఆయన ఎన్నోసార్లు మరి వర్మ గారి మీద టార్గెట్ చేసి వర్మ గారిని ఆయన కారును కూడా రాడుతో దాడులు చేసే ప్రోత్సాహం కూడా చేస్తారు. అంటే అంతర్గత కుమ్ములాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి కూడా వర్మ గారికి ఆ తంగెల శ్రీనివాస్కి ఉన్నటువంటి వారు బహిరంగానే చాలాసార్లు వాళ్ళు ప్రత్యర్థులుగా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వర్మ గారు త్యాగం చేసినటువంటి ఆ త్యాగాన్ని కూడా గుర్తించలేదనేది మాత్రం వాస్తవం. ఆయనకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, అయ్యే మనం ఇంతమందికి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్సీ స్థానంలో నాకే ఇస్తానన్నారు కదా, మరి నాకు ఇవ్వకుండా ఇలాగా 2027లో ఇస్తాము, 28లో ఇస్తాము, 29లో ఇస్తామంటే అప్పుడు రాజావుడు మంత్రి అవడు ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండి కూడా ఇప్పుడు ఇవ్వకుండా ఎందుకు తాత్కాలం చేస్తున్నారన్న ఆలోచన ఆయనకు వస్తుంది. మీరు చూస్తే జనసేన పార్టీ నుంచి పెండం దొరబాబుని పార్టీలో జాయిన్ చేసుకున్నారు, అలాగే అక్కడ ఉన్న క్యాడర్ను కొంతమంది జాయిన్ చేసుకున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే పూర్తిగా వర్మ గారిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జనసేన పార్టీ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారిని దూరం పెట్టారు, వర్మ అన్న వ్యక్తిని ఇంకా ఎదగనివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా లేరు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో పెత్తనం అవ్వదని, ఆయనకి మళ్ళీ వర్మ గారు అక్కడ పెత్తనం సలహా ఇస్తారని ఒక విధానంకి వచ్చారు కాబట్టి వర్మ గారిని అక్కడ కీల్వం చేసి ఇంకా తొక్కేయడం జరిగింది. ఇంకా ఆయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుమ్మక్కే చేసిన ఒక నిర్ణయాన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా మీరు కాపాడలాగా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారితో మీరు కూటమి ఏర్పడి ఈ రోజున అదే వర్మ గారిని పక్కన పెట్టే దుస్థితికి వచ్చారంటే ఇది ఓన్లీ వర్మ గారికి జరిగిన అన్యాయమే కాదండి. పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు టీడీపీ రాష్ట్రం మొత్తం మీద చాలా మంది టికెట్లు త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు వస్తే మా చీపురుపల్లి నియోజకవర్గం కిమిడి నాగార్జున గారు ఉన్నారు. కిమిడి నాగార్జున గారు ఎలక్షన్ కు ముందు ఒక 5-6 సంవత్సరాలు నియోజకవర్గం మొత్తం తిరిగారు. నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయనకే టికెట్ వస్తారు అనుకున్నారు. లాస్ట్ చివరికి వచ్చేసరికి ఇచ్చారు, కిమిడి కళా వెంకటరావు గారికి ఇచ్చారు. ఆయన ఎక్కడో హెచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఆయన తీసుకొచ్చి మా నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు. ఆ రకంగా కిమిడి నాగార్జున కూడా మోసం చేస్తారు. పాపం ఆయన కూడా ఎమ్మెల్సీ వస్తుందని ఆయన ఎదురు చూశాడు, ఆయనకి రాలా. అంటే ఇక్కడ ఏంటంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నిరంతరం వాళ్ళ యొక్క శ్రమని కష్టాన్ని వాళ్ళ డబ్బులు లక్ష్మణరావు గారు మాట్లాడదాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. టీడీపీ బీజేపీ అని కాదు, పార్టీ అయినా సరే కష్టపడే నాయకుల్ని పక్కన పెట్టి ప్రాతిబలం కోసమో లేదా ఇతర కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఆశపడి కష్టపడే నాయకుల్ని పక్కన పెట్టేస్తే మీరు ఏ ఇండికేషన్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు, నా కార్యకర్తలకి నాయకులకి మీరు ఏ ఇండికేషన్ ఇస్తున్నట్టు. లక్ష్మణరావు గారు మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి, కన్సిడర్ చేయాలా? లక్ష్మణరావు గారు మాట్లాడదాం, మనం మాట్లాడదాం. లక్ష్మణరావు గారు మీకు టైం ఇచ్చాను, మనం మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఏ విధంగా చూస్తారు? అంటే 3 టికెట్లకి సంబంధించి అయినా అంటే సీనియర్లకి కాకుండా ఆశావాహులకి కాకుండా సామాన్య కార్యకర్తలకు ఎందుకు టికెట్లు ఇవ్వరా అనేసి అని చెప్పని ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వేరే వాళ్ళకి అంటే వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయించడం జరిగింది అనేసి అని చెప్పి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి. మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తారో నాకైతే అర్థం కదా. ఇప్పుడు పార్టీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయి, 5ట్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి, ఇంకొకటి జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి. అది తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి తప్పదు, 2 ఇచ్చాము. 3ట్లో కూడా మీరు చూడండి, పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజుటి వరకు కూడా పార్టీ లైన్ దాటి ముందుకు అడుగు వేయినటువంటి కుటుంబాలవి. బీదా రవిచంద్ర యాదవ్ చూసినా, బిటి నాయుడు చూసినా, కావలి గిరిష్మా చూసినా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించమని చెప్పి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ప్రజా సేవలో మేము ఉండాలని చెప్పి ఆ రోజు
అడగడం జరిగింది. కానీ కూటమిలో వివిధ ఆ, మార్గాల ద్వారా, అదే విధంగా వివిధ సమీకరణల ద్వారా ఆ రోజు వాళ్ళకు టికెట్ ఇవ్వలేనటువంటి సందర్భంలో ఆ రోజు హామీ ఇచ్చారు. అదే విధంగా మరి వర్మకు సంబంధించి కూడా ఉంది కదా, ఎమ్మెల్సీ వర్మకు సంబంధించి కూడా పిఠాపురం టికెట్ ని త్యాగం చేశారు జనసేన కోసం. టీడీపీ నేతలు వర్మకు సంబంధించి అయితే ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, ఈ రోజు కార్యకర్తలను కలిసే అవకాశం కూడా ఉంది. హామీ మేరకే ఈ రోజు బీసీలకు సముచిత స్థానం, ఇప్పుడు వెనుకబడిన వర్గాలు అన్నిటినీ కూడా కొంతమంది డబ్బులు పెట్టి పోటీ చేయలేనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఎమ్మెల్సీనో లేకపోతే కార్పొరేషనో చైర్మన్లు ఇలాంటి వాటికి చేసి వాళ్ళు చేసినటువంటి పార్టీకి సేవల్ని ఉపయోగించుకునేదానికి ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కావలి గిరీష్మాకి ఇచ్చారు. ప్రతిభా భారతి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేశారు. దాని తర్వాత 10-12 సంవత్సరాలు ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వాల. ఆ అమ్మాయి ఒక యువకులుగా మంచి వాక్ చాతుర్యం ఉంది, పోరాట పట్టిమ ఉంది. ఆ విధంగా మనకు పార్టీ రూలింగ్ లో లేనప్పుడు కూడా గట్టిగా కష్టపడ్డారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బేదా రవిచంద్ర యాదవ్ గారు పార్టీ పుట్టినరోజు నుండి ఈ రోజు వరకు కూడా పార్టీ లైన్ ప్రకారం పనిచేస్తూ వచ్చారు. బిటి నాయుడు కూడా అంతే. కానీ వర్మ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. ఇప్పుడు 2027 నాటికి దాదాపు 30 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. 30 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు అందరికీ కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, పార్టీకి త్యాగం చేశారో, వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. బీజేపీని కలుపుకోవాలి, జనసేనని కలుపుకోవాలి, టీడీపీ 3 కూడా కలుపుకొని మూడిట్లో కూడా పార్టీలకు పనిచేసిన వాళ్ళని వాళ్ళకి అకామిడేట్ చేసుకుంటూ వెళ్తాది. కొన్ని దగ్గరలో కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా అంటే ఈ రోజు ఆలస్యం కావచ్చు, అంటే 1 సంవత్సరం 6 నెలలు ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనంత మాత్రాన పార్టీ వాళ్ళని పక్కన పెట్టే ప్రసక్తే లేదు. పార్టీకి వాళ్ళు చేసిన సేవలు గుర్తించింది. మేమందరూ కూడా ఇప్పుడు మేము కూడా కార్యకర్తలుగా, నాయకులుగా నేను కూడా 25 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నాం. లాస్ట్ 5 సంవత్సరాల వైసీపీ దమన కాండను ఎదుర్కొని కేసులు పెట్టించుకున్నాం. 5 కేసులు ఉన్నాయి నా మీద, నా బిడ్డ మీద ఒక కేసు ఉంది. కానీ పార్టీకి పనిచేస్తున్నాం. అంటే మనకి పదవులు వస్తేనే కాదు కదా, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు, కొంతమందికి పార్టీ పదవులు ఇస్తారు. అందరినీ కూడా సమానంగా అందరిని తీసుకొని వెళ్తా ఉంటది. దీంట్లో కొన్ని అంటే ఒక 6 నెలలు, సంవత్సరం అటు ఇటుగా స్థానం కల్పిస్తారు. ఆ విధంగా ముందుకు పోతారు. వర్మ గారి త్యాగాన్ని పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదు, గుర్తుపెట్టుకుంటుంది. ఆయనకు పార్టీలో అద్భుతమైనటువంటి స్థానం కల్పిస్తారు. ఓకే రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే తెలంగాణకి సంబంధించి చూసుకున్నా కూడా ఇప్పుడు అక్కడ కూడా ఆశావాహులకు కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు అనేసి అని చెప్పి జరుగుతోంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ముందు నుంచి కూడా విజయశాంతి పేరు అయితే వినిపించలేదు. సో లాస్ట్లో సడన్గా అంటే మిగతా వాళ్ళ నేమ్స్ చాలా వరకు వినిపించాయి. అంటే శంకర్ నాయక్ కానీ అదేవిధంగా అద్దంకి దయాకర్ పేరు అయితే వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విజయశాంతిది సడన్గా రావడం అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే తను ఇంతకుముందుకు మెదక్కి సంబంధించి పేరు అక్కడ కూడా త్యాగం చేసింది. అంటే ఆ రకంగానే ఆలోచించి ఇచ్చారనుకోవచ్చా? విజయశాంతి గారి ముందు మాట్లాడిపోయే ముందు మన సురేంద్ర నాయుడు గారు బీదా రవిచంద్ర గురించి ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మధ్యలో వైసీపీకి ఎందుకు వెళ్ళారో, లేకపోతే వైసీపీ అనేటువంటిది మరి ఆయన ఎందుకు కావాలనే దాచిపెడుతున్నారా అనేటువంటిది. బీదా రవిచంద్ర యాదవ్ వెళ్ళలేదు సార్, వాళ్ళ అన్న వెళ్ళాడు. మీరు కరెక్ట్ చేసుకోండి. బీదా రవిచంద్ర యాదవ్ పార్టీ వదిలి వెళ్ళలేదు, వాళ్ళ అన్న వెళ్ళాడు. మీరు కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఓకే అయితే ఓకే. బీదా మస్తాన్ రావు గారు పార్టీ వదిలి వైసీపీకి వెళ్ళాడు, మళ్ళా వచ్చి తెలుగుదేశంలో చేరాడు. బీదా రవిచంద్ర యాదవ్ పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ కోసం పనిచేస్తున్నాడు. నేను ఆయనతో కూడా కలిసి యువత అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు, నేను యువత అధికార ప్రతినిధిగా పనిచేశాం. ఇప్పటి వరకు లైన్ దాటలేదు సార్ ఆయన. ఆయన కూడా వెళ్ళాడేమో అనే ఉద్దేశంతో నేను అన్నాను. ఓకే అది నేను కరెక్ట్ చేసుకుంటాను. అది ఓకే. విజయశాంతి
విజయశాంతి విషయానికి వస్తే ఆమె గతంలో మెదక్ ఎంపీగా పనిచేశారు. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆమెని 3 ప్రయోజనాలతోటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎంపిక చేస్తుంది అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఆమెకు గత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆమె ప్రయత్నించారు. లోక్సభ లేదా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాల రీత్యా ఆమెకు అకామిడేట్ చేయలేకపోయారు. అప్పుడే ఆమెకు ఏదో ఒక విధంగా అధికారం వస్తే అకామిడేట్ చేస్తామని ఆమెకు వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానం చేసిన తర్వాత గడిచినటువంటి 15 నెలల కాలంలో ఆమె ఏమి పెద్దగా కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఏమి యాక్టివ్గా ఏమి పాల్గొన్న దాఖలాలు మనకి ఎక్కడ కనపడదు. మరి అసంతృప్తితో ఉన్నారా లేకపోతే పదవి లేదనేటువంటిది ఉన్నారా అనేటువంటిది అది ఆ పార్టీ ఆమె అంటే ఇప్పుడు విజయశాంతి ఒక 2-3 రోజుల నుంచి కూడా మొత్తం ఢిల్లీలోనే ఉండి అక్కడ ఈ ప్రకటన వచ్చే వరకు కూడా ఆమె ఢిల్లీలోనే ఉండి మొత్తం అన్ని సర్దుకుంది అనేసి అని చెప్పి కూడా ఒకటి చిన్నది బయటకు వస్తుంది. అది యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ కాదు. ఆమె గతంలో మీరు వాగ్దానం చేశారు, మరి దీని సంగతి ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి, అందుకని దానికి మీరు నాకు ఏమన్నా అవకాశం ఇస్తారా వాగ్దానం చేసిన మేరకు అనేటువంటి బహుశా ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆమె అధిష్టాన వర్గాన్ని కలిసి ఉండొచ్చు. పార్టీ యాక్టివిటీ అంటే అది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గాను లేకపోతే ఇతరత్ర గాను ఎక్కడ రాజకీయ కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఎక్కడ మనకి కనపడదు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత. అందువలన డెఫినెట్ గా ఆమెని బీసీ సామాజిక తరగతి ఒకటి, మహిళ ఒకటి, రెండోది గతంలో బీజేపీలో ఆమె పనిచేసింది కనుక, అదేవిధంగా బీఆర్ఎస్ గురించి కూడా ఆమెకు అన్ని విషయాలు తెలుసు కనుక ఆ పార్టీ నాయకుల మీద విమర్శలను సంధించడానికి ఆమెను ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆ మేరకు ఆమె ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో పనిచేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాలి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఒక విధంగా రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వివిధ గ్రూపులకి చెందినటువంటి లాబింగ్ ఉంది. ఆ లాబింగ్ చెందినటువంటి వాళ్ళకి కానీ అట్లా రాలేదు అనేటువంటిది ఒకటి స్పష్టం. ముఖ్యంగా ఇతరులు అంటే బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక ఏతర తరగతులకి ఇప్పుడు ఇవ్వలేదు. ఎందుకు అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరికైనా వేరే సామాజిక తరగతులకి కనుక ఇచ్చుంటే చూడండి ఇది వాళ్ళ సామాజిక తరగతికి సీట్లు ఇచ్చుకున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని లేక ఆ విధమైనటువంటి రాజకీయ దాడిని చేసి ఉండేవాళ్ళు. ఆ చేసున్నటువంటి ఆ నేపథ్యంలోనే బహుశా దాన్ని తట్టుకోవడానికి రెండోది బీసీ ఎస్సీ ఎస్టీ కార్డ్ని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోగించడానికి ఈ విధమైనటువంటి ఎంపిక జరిగిందనేది నా అభిప్రాయం. ఇక ఇప్పటికే ఉన్న వారిని ఎలా కొనసాగించాలి ఏంటి అనేసి అని చెప్పి అదేవిధంగా ఆశావాహులకే కేటాయించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ కోటాకి సంబంధించి అయితే అనేసి అని చెప్పి జరుగుతోంది. అయితే సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పండి, బీటీ నాయుడు గారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు అంటే చేసిన వాళ్ళనే ఉన్న వాళ్ళనే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మరి సీనియర్లు ఏం కావాలి, అదేవిధంగా ఆశావాహులు ఏం కావాలి అనేసి అని చెప్పి మాట్లాడడం కూడా జరుగుతోంది. ఈ వర్మకి సంబంధించి ఈ విషయంలో కూడా సీరియస్ అవ్వడం అయితే జరుగుతోంది. కార్యకర్తలకు సంబంధించి అయినా అదేవిధంగా టీడీపీ నేతలు సీరియస్ గా ఉన్నారు అని చెప్పని అంటున్నారు. మీరేం చెప్తారు మరి? మేడం గారు, ఇప్పుడు నేనేమంటానంటే బీటీ నాయుడు గారు జూనియర్ ఏం కాదు, సీనియర్. పార్టీ పుట్టినప్పటి నుండి పనిచేసేవారు. గ్రీష్మ కంటే సీనియర్స్ ఉన్నారు అనేసి అని చెప్పి కూడా ఒకటి మాట వస్తుంది కదా అక్కడ. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో రకరకాల ఊహాగానాలు రకరకాల మాటలు వస్తుంటాయి. అంటే దాన్ని మెజారిటీ ఒపీనియన్ మనం తీసుకోవాలా. మెజారిటీ ఒపీనియన్ తీసుకుంటూ అంటే పార్టీకి ఎవరెవరు ఎప్పుడెప్పుడు నుండి పనిచేశారు, విధేయతగా పనిచేశారా, పార్టీ లైన్ ప్రకారం పనిచేసినారా అనేది కూడా మనం పార్టీలో చూసుకోవాలి. అంటే ఒక పార్టీ నిర్మాణము, పార్టీ అభివృద్ధి దాని ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ ప్రకారమే ముందుకు జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనకు ఎన్ని తిరిగి ఎన్ని మాట్లాడుకున్నా
అందరూ మాట్లాడేది ఏం మాట్లాడతారంటే వర్మ గారికి అవకాశం ఇవ్వలేదు అనేది ఒక్కటి మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ వర్మ అదే గారికి కదా అవకాశం తెరపైకి ఇవ్వాలి. వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు, పిఠాపురంకి సంబంధించి జనసేన కోసం త్యాగం చేశాడు, టీడీపీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఏ విషయంలో కూడా అంటే దేంట్లో కూడా మీరు సీట్ అనేది ఇవ్వకుండా ఈ రకంగా దూరం పెట్టేస్తున్నారు అనేసి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లే ఇప్పుడు నేను అదే క్లారిటీ ఇస్తా. 1 minute నాకు అవకాశం ఇవ్వండి, డిస్పెన్స్ లేకుండా. ఇప్పుడు వర్మ గారికి ఎందుకు హైప్ చేస్తున్నారు అంటే, వర్మ గారు అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచాడు. గెలిచిందే కాకుండా టీడీపీ, దాని తర్వాత టీడీపీలో చేరినాడు, టీడీపీకి అనుకూలంగా అప్పటి నుండి ఉన్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు కూటమిలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేశారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడికి అంటే దాని మీద ఫోకస్ ఎక్కువైంది అనమాట. మీడియా ఫోకస్ అనేది పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి అక్కడ గొడవ జరుగుతా ఉంది. ఆడేదో పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి తెలుగుదేశం పార్టీకి లైన్ దాటిపోతా ఉంది అని చెప్పి కొన్ని వర్గాల మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. అక్కడ ఏం జరిగింది ఏం లేదు. నిన్న వర్మ గారిని పిలిచి చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత వర్మ గారు బేషరతుగా ఒప్పుకున్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని ఆయన వర్మ గారు చెప్పినప్పుడు చంద్రబాబు గారు చెప్పడం ఏమంటే క్లియర్ గా, మీ రాజకీయ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు పార్టీలో అద్భుతమైనటువంటి స్థానం, అద్భుతమైనటువంటి భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. కొన్ని సామాజిక సమీకరణల వల్ల మనం ఈసారి మీకు ఇవ్వలేకపోతున్నాము. ఇంకా సంవత్సరం లోపల దాదాపు 27 నుండి 30 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో మీకు అద్భుతమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన దానికి ప్రశాంతంగా ఉన్నారు. కొంతమంది ఏదో చెప్తా ఉంటారు, మాట్లాడుతుంటారు, సబ్జెక్ట్ లేకుండా ఏదో మాట్లాడినప్పుడు దాన్ని అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలనే అవసరం మా పార్టీకి అయితే లేదు. ఈ రోజు మీరు చూడండి, అంటే గిరిస్మాకు ఎస్సీ సామాజిక వర్గం నుండి 1, మహిళా సామాజిక వర్గం, అదే విధంగా యువత, అంటే 3 కూడా కలుస్తాయి అక్కడ. ఒక యువతగా ఉంటది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది, అదే విధంగా మహిళకు, అంటే 3 వాటిలలో పరిగణలోకి తీసుకొని సముచిత స్థానం ఆయన కల్పించారు. ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ తల్లి గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు పార్టీకి అద్భుతంగా పనిచేశారు. అంటే స్పీకర్ గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. 10-15 సంవత్సరాలు ఆ కుటుంబంలో రాజకీయం కోసం, పార్టీ కోసం పనిచేసినారే కానీ ఎక్కడా కూడా వాళ్ళకు పార్టీలో పదవులు కానీ ఇంకోటి ఇచ్చింది లేదు. ఈరోజు అవకాశం వచ్చింది, పార్టీలో అవకాశం వచ్చిన వెంటనే ఒక పార్టీలో ఆయనకు స్థానం కల్పించారు. ఇదే ఎగ్జాంపుల్. అందరికీ కూడా ఓపిక్గా వెయిట్ చేయాలి. ఓపిక్గా పార్టీ అన్న తర్వాత, కూటమి అన్న తర్వాత 3 పార్టీల కలయిక. ఈరోజు జనసేనలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు, ఆశావాహులు చాలా మంది ఉంటారు. కాకపోతే ఇక్కడ సీట్లు తక్కువ ఉండేటప్పుడు అందరికీ కూడా వివిధ మార్గాల్లో అకామిడేట్ చేస్తారు. దాన్ని ఏదో పెద్దగా చేసేసి ఏదో పార్టీలో ఇబ్బంది అయిపోతా ఉంది, తెలుగుదేశం పార్టీలో వర్మ గారిని తొక్కేస్తున్నారు, వర్మ గారిని పక్కన పెట్టేస్తున్నారు, ఎక్కడా లేదు. వర్మ గారు హ్యాపీగా నిన్న చంద్రబాబుతో మాట్లాడి బయటకు వెళ్ళారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను సార్, పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్పి. తెలుగుదేశం పార్టీలో పనిచేసే చిన్న కార్యకర్త కానుండి పెద్ద నాయకుడు వరకు క్రమశిక్షణగా ఉంటారు. పార్టీ లైన్ దాటి ఎవరు ముందుకు పోరు. ఈ రోజు వీళ్ళందరూ కూడా, ఈ 3కి కూడా చూడండి, మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళకి 3కి కూడా పార్టీ లైన్ ప్రకారం విధేయతగా, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా, పార్టీ కోసం పనిచేసినారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు అవకాశం దక్కింది. అట్లా లేకుండా లాస్ట్ ఎమ్మెల్యేలు మాత్రం బీటీ నాయుడు గారికి మళ్ళీ సెకండ్ టైం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కదా. అంటే బీటీ నాయుడు గారికి సెకండ్ టైం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కదా. దానికి ప్లేస్ లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఒక రకంగా చూసుకుంటే దేవినేని ఉమా ఉన్నారు, అదే విధంగా బుద్ధ వెంకన్న ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకోలేదు అనేసి అని చెప్పి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. వాస్తవం మేడం. ఇప్పుడు దేవినేని ఉమా గారికి, వెంకన్న గారికి పార్టీ కోసం పనిచేశారు వాళ్ళిద్దరు. ఒక మంత్రిగా ఆయనకి ఇచ్చిన బాధ్యత అద్భుతంగా పనిచేశాడు. కుర్చీ వేసుకొని పోలవరం దగ్గర 70% పోలవరాన్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి
దేవినేని ఉమా గారు, అదే విధంగా బుద్ధా వెంకన్న మరి గారు ఎందుకు పార్టీ పక్కన పెట్టాల్సి పిలుపును, వచ్చింది? ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా ఆ పార్టీ లైన్ దాటి ముందుకు పోకుండా పార్టీకి పనిచేసిన బుద్ధా వెంకన్న గారు, వీళ్ళిద్దరికి కూడా మంచి స్థానం ఓకే. ఉంటుంది సార్ మేడం. ఇప్పుడు దాదాపు మనకు ఓకే, ఉన్నింది ఓకే. ఐదు, మనం ఐదుట్లో మాట్లాడదాం రెండు పోయినాయి, దీనికి సంబంధించి మనం మూడు మాట్లాడదాం. వచ్చాయి, మూడిట్లో ఏదో కలిగింది. మాట్లాడదాం. ఇప్పుడు సురేంద్ర 1 నాయక్ year, గారు మాట్లాడదా? 1 year, లక్ష్మణరావు గారు ఒకే మీరేం second, చెప్తారు? ఒకే second, లక్ష్మణరావు ఒకే గారు మీరేం second, చెప్తారండి ఒకే దీనికి second, సంబంధించి? అంటే బుద్ధా వెంకన్న పక్కన పెట్టినట్టే అని ఒకే అనుకోవచ్చా? సెకండ్ మేడం, కన్క్లూడ్ చేస్తాం. ఒకే సెకండ్. ఇప్పుడు 1 year తర్వాత దాదాపు 25 నుండి 30 స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 30 స్థానాల్లో బుద్ధా వెంకన్నకు కానీ, దేవినేని ఉమా గారికి కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా అకామిడేట్ చేసి అప్పటి వరకు పార్టీ పదవులు ఇస్తారు. దాంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు అవి కొన్ని ఖాళీ ఉన్నాయి. ఈ వీటిలలో వాళ్ళకి అకామిడేట్ చేసి లక్ష్మణరావు గారు మీరేం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కదా, సురేంద్ర నాయుడు గారు మాట్లాడిన దానికి మీరేం చెప్తారండి? మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉందంటే సురేంద్ర నాయుడు గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మీరు ప్రశాంతంగా ఉండండి, మీ రాజకీయ భవిష్యత్తు నాది, మీకు గ్యారంటీ ఇస్తానని అన్నారంటే అర్థం అయిపోయింది కదా క్రిస్టల్ క్లియర్ గా, నీకు ఈ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయింది, నువ్వు ఇంకా ప్రశాంతంగా తడుగొట్టేసి ఇంట్లో పడుకో అని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి చెప్పినట్టుగా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు చెప్పారు కదా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. అంటే బాబు షూరిటీ లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదు. అంటే అవసరం ఉన్నంత వరకు యూజ్ చేసుకొని పక్కన పెట్టారంటారా? కూరలో కరివేపాకుని ఎలాగ తీసి పడేస్తామో అలాగా వర్మ గారిని వాడుకొని తీసేశారు. కూరలో కరివేపాకులా తయారైపోయారు వర్మ గారు. ఆయన వల్ల ఇంకా ఆయన సేవలు ఇంకా పార్టీకి అవసరం లేదని ఆయన పక్కన పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. తమ్ముడు, మన పార్టీని చూసుకోండి ఒకసారి, మన పార్టీలో ఎవరెవరు ఉంటారు చూడండి. వర్మ గారి గురించి ఎందుకు మీరు అంత బాధపడిపోతున్నారు నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం ఆగన్నా. ఇక్కడ వర్మ గారే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. బుద్ధ వెంకన్న ఉన్నారు, అదే విధంగా దేవినేని ఉమా ఉన్నారు, జవహర్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమందిలో మళ్ళీ బీటీ నాయుడుకే ఎందుకు రిపీట్ చేయడం జరిగింది? ఎందుకు వర్మని పక్కన పెట్టడం జరిగింది? వీటికి సంబంధించి మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ వర్మ గారు ఎలాగైనా అక్కడ పవర్ సెక్టర్ అవుతారు పిఠాపురంలో. అది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరంగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందికరం పెట్టే పరిస్థితిలో టీడీపీ పార్టీ ఇప్పుడు లేదు కాబట్టి వర్మ గారిని పక్కన పెట్టారు. మీ తర్వాత మాట్లాడండి, నేను బయటికి వెళ్ళాలి. ఒక నిమిషం ఆగండి, మీ తర్వాత మాట్లాడండి చందు గారు, నాకు టైం లేదు, వేరే దగ్గరికి వెళ్ళాలి. మాట్లాడండి. నేను అందుకేనంటే పీటీ నాయుడు గారికి కానీ ఆయన ఆయన రవిచంద్ర యాదవ్ గాని ఇవ్వడంలో ఇక్కడ ఏంటంటే సామాజిక కోణంలో మేము ఇచ్చామంటారు, కానీ ఇక్కడ రిపీటెడ్ గా ఇవ్వడం, ఇక్కడ చూస్తే దేవినేని ఉమాన పక్కన పెట్టడం, బుద్ధా వెంకన్న పక్కన పెట్టడం, అలాగే మా పక్క నియోజకవర్గం రాజం మా పక్క నియోజకవర్గం, అక్కడ కావలి గ్రీష్మకి ఇచ్చారంటే అర్థమేటమ్మా. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండ్రి మురళి ఎవరైతే ఉన్నారో, కొండ్రి మురళి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ కూడా కొండ్రి మురళి అనే వ్యక్తికి ఆయన కూడా ఒక పవర్ సెక్టర్ గా ఏర్పడకూడదు. ఆయన చేతిలోకి రాజు ఇప్పుడు మనం ఏదంటే అది మాట్లాడేది కరెక్ట్ కాదు. మనం ఏదంటే అది మాట్లాడేది కరెక్ట్ కాదు తమ్ముడు. కొండ్రి మురళి గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా గిరిస్మా త్యాగం చేసింది. త్యాగం చేసి ఇప్పుడు గిరిస్మాకి ఇస్తే మీరు ఏదో మాట్లాడి ఏదో చేసినారు అని చెప్తారు. అసలు మీ పార్టీలో ఏం చేసినారు చెప్పండి. ఇప్పుడు ఏమండి మేడం గారు, గత 5 సంవత్సరాలలో వీళ్ళ పార్టీలో ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి మంత్రులు ఇచ్చారు, ఎవరికి ఏ స్థానం కల్పించారు? అందరితో రెడ్డికే కదా. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనం చేసింది ఏంటి? మీరు ఎక్కడ తీసుకున్న రెడ్డి, ఉత్తరాంధ్ర రెడ్డి, రాయలసీమ రెడ్డి, దక్షిణాంధ్ర రెడ్డి, ఎక్కడ చూసినా రెడ్డి. ఏ పదమైనా రెడ్డికే ఇచ్చారు, కానీ ఇంకొక సామాజిక వర్గానికి ఇంకొకరికి మీరు సముచిత స్థానం కల్పించలా. మేము అందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటే మీరు దాంట్లో పిఠాపురం పార్టీ ఉంటుందా? పిఠాపురం సీటును త్యాగం చేసి జనసేనకి త్యాగం చేశారు వర్మ గారు అంటున్నారు. మీరేం చెప్తారు మరి? చందు గారు మీరేం చెప్తారు? మీరు రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే జనసేనకు సంబంధించి టికెట్ ని త్యాగం చేసి వర్మ గారు ఉన్నారు, మరి టీడీపీకి సంబంధించి వర్మ, మరి ఏ విధంగా దీనికి సంబంధించి ఏ విధంగా చెప్తారు?
ఒక్క నిమిషం అండి. ఆ, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మేడం గారు మాట్లాడండి, మాట్లాడండి. మాట్లాడండి. కాదు. నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు, ఇప్పుడు మనం మురళి గారి ఇప్పుడు నాయకత్వం మీద నమ్మకం లేదు. మాట్లాడండి. మాట్లాడేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి తమ్ముడు. ఏదంటే అది మనం మాట్లాడుకోవడం కాదు కదా, డిబేట్ కదా ఇది. నమ్మకం లేదు. దేవుని గత 5 సంవత్సరాలు మనం ఏం చేసామో కూడా ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదు కాబట్టి పక్కన పెట్టారు. వీళ్ళకి ఇప్పుడు కాదు కదా, రేపు 2027 కూడా ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వరు. వీళ్ళు కేవలం మభ్య పెట్టి అలాగే తీసుకెళ్తారు. వీళ్ళు ఆల్రెడీ టీడీపీ పార్టీ పక్కన పెట్టేసింది. వీళ్ళు ఇంకా వేరే గూటి చూసుకోవడమో. ఓకే, చంద్ర గారు మీరు చెప్పండి. చంద్ర గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఈ వర్మ గారిని పక్కన పెట్టారు అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మరి లక్ష్మణరావు గారు మీరేం చెప్తారు? అంటే ఆయన జనసేనకి సంబంధించి పిఠాపురంకి సంబంధించి ఆ సీట్ని అయితే త్యాగం చేశారు కదా, మరి మీరేం చెప్తారు? చంద్ర గారు మాట్లాడండి. మేడం ఇప్పుడు లక్ష్మి గారు చెప్తున్నారు కదా, ఆయన అక్కడ ఏదో పెత్తనం చెలాయిస్తారని. పెత్తనం చెలాయిస్తారనో లేకపోతే వేరే కాదు. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన గౌరవప్రదం. మేము ఎంత వరకు గౌరవం అంతవరకు కూడా వర్మ గారికి ఇస్తూనే ఉన్నాం, మా పార్టీ అధ్యక్షులు కానీ మా పార్టీ నాయకులు కానీ. కాకపోతే అక్కడ పెత్తనం చెలాయిస్తాకి అక్కడ అభివృద్ధి కావాలి మాకు. ఈ రోజు పిఠాపురం అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రెడిట్ అక్కడ ఉన్న లోకల్ నాయకులకి ఎవరికి వస్తుంది? వర్మ గారికి వస్తుంది కదా ఆ క్రెడిట్ అనేది. మేము పెత్తనం చెల్లాస్తాం కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి చేసేది కాదు కదా. అక్కడ ఆల్రెడీ మా పార్టీ ఒక ఇన్ఛార్జిని పెట్టాము, అతను సమన్వయం చేసుకుని ఇద్దరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మన యొక్క పిఠాపురం అభివృద్ధి కోసం చూస్తున్నారు, పర్యాటక రంగం చూస్తున్నారు. అన్ని చూస్తున్నప్పుడు అక్కడ పెత్తనం చెలాయిస్తారని ఎవరు ఆలోచన చేశారని పవన్ కళ్యాణ్ గారు, అందుకే వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయారని చెప్పని ఈరోజు లక్ష్మి గారు అంటున్నారు. వాస్తవాలు తెలుసుకోవాలి లక్ష్మి గారు. అక్కడ ఉన్న ఏదైతే సామాజిక వర్గాలు అందరినీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి ఈ రోజు కూటమి యొక్క నిర్ణయం తీసుకుంది. ఇంకా కాలం అయిపోలేదు కదా, ఇంకా చాలా టైం ఉంది, అవకాశాలు అందరికీ వస్తాయి. అన్ని కావాలనుకుంటే మీ పార్టీలో ఎంతమంది నాయకులకు ఇచ్చారండి ఎమ్మెల్సీ చెప్పండి? మీ పక్కన ఉన్నదంతా రెడ్డి సామాజిక వర్గం, ఒక కార్పొరేట్ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గం. ఏది చూసినా ఒక కుల కార్పొరేషన్ తప్పించి సామాజిక వర్గాలకు ఇచ్చారు తప్పించి మిగతా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా సంబంధించిన కార్పొరేషన్లు అన్ని కూడా ఏది చూసినా ఒక కేవలం రెడ్డి 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 అనే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ముందు మాట్లాడండి. ఎంతమంది నాయకులకు ఇచ్చారు? మీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీలు ఇచ్చారా? పార్టీ కోసం పనిచేసి కీలకంగా ఎప్పటి నుంచో జెండా మోసడానికి ఎంతమందికి న్యాయం చేశారు మీ పార్టీలో చెప్పండి. కొన్ని సమీకరణాలు జరుగుతుంటాయి. ఆ సమీకరణాలు దృష్టిలో పెట్టుకునే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న 5 ఎమ్మెల్సీల్లో 2 బీసీలకి, 1 ఎస్సీకి ఇచ్చారు. అలాగే కాపు సామాజిక వర్గం సంబంధించి మన నాగబాబు గారికి, అలాగే ఇంకో సామాజిక వర్గానికి సంబంధించి బీజేపీకి ఇచ్చారు. అంతేగాని ఇక్కడ ఎవరిని తప్పు పెట్టో లేకపోతే పక్కన పెట్టారు, కరివేపాకులో తీశారు. అలా కరివేపాకులో తీసేయడానికి అట్లా చేయడానికి ఇది వైసీపీ పార్టీ కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. పనిచేసిన కార్యకర్త ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటది, ప్రతి ఒక్కరు కూడా సముచిత స్థానం కూడా కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాస్త లేట్ అవ్వచ్చు, ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి 3 పార్టీలు సమన్వయంగా కూర్చొని అందరు కలయిక ఎవరికి ఏ పార్టీకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఒక ఆలోచన చేసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఏంటి ఇవ్వాలి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావాలంటే అవ్వదు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు రేపు పొద్దున వచ్చే అవకాశాలు ఉన్నాయి. 27, 30 ఖాళీ అవుతున్నాయి. దాంట్లో మరి వరం గారికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన పార్టీకి పనిచేశారు. కాకపోతే ఈ రోజు మీటింగ్ పెడతారని చెప్పి దృష్టిలో పెట్టుకొని కేవలం ఆయన విమర్శ చేయడానికే లేకపోతే పార్టీని వ్యతిరేకించి పెడతానని చెప్పి ఆలోచన ఈ వైసీపీ బురద జిల్లా మాటలు చేస్తుంది తప్పించి కేవలం ఈ రోజు వరం గారు పెట్టేది పార్టీ అధిష్టానం తీసుకుందంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం. మన కూటమిలో ఉన్నాము, అందరికీ కూడా అవకాశాలు కావాలి కాబట్టి ఈ వచ్చిన అవకాశాల్లో ఇప్పుడు వచ్చిన తక్కువ టైంలో వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. మనకు కూడా మంచి అవకాశం ఉంటది. మీరు ఎవరు తొందరపాటు పడొద్దు, పార్టీని వేడొద్దు అని చెప్పి ఆలోచన కూడా చేయొచ్చని ఒక ఇంటికి చేసిన వాళ్ళు లేకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఏదో విమర్శలు చేస్తూ వర్మ గారిని పక్కన పెట్టారు, లేకపోతే టీడీపీ సరిగ్గా చూడలేదు, పవన్ కళ్యాణ్ గారు కావాలనే చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి దేనికి చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ లేదా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసేయగలరు? గత ప్రభుత్వంలో మోసం చేశారు మీరు. గెలిచిన సీట్లను కూడా తారుమారు చేసి ఒక తక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఎక్కువ ఓట్లు సృష్టించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓటమికి పాలైనట్టు మీరు సృష్టించారు తప్పించి గతంలో ఓటమి అని చెప్పుకోవాలి మేమేమి. పవన్ కళ్యాణ్ గారు ఓటమి పాలైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజాక్షేత్రంలో పనిచేస్తా ప్రజానాయకుడు అండి మా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన పిఠాపురం నుంచి కాదు, ఈ ఎలక్షన్ లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా, ఎందుకంటే మీ నాయకుడు మీ పార్టీ కార్యకర్తలు చేసిన అవినీతి అన్యాయాలు అన్ని ప్రజలు గుర్తించి ఈ రోజు ఆయన ఎక్కడ పోటీ చేసిన భారీ మెజార్టీతో గెలిచారు. కేవలం మీ నాయకుడు మాట్లాడితే పదే అన్నాడు కాబట్టి సాక్షాత్ ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతోనే పిఠాపురంలో అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యే ఈ రోజు డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ ప్రజల ఆదరణ పొందిన ఏకైక నాయకుడు
ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఆయన మీద బురద జల్లే ప్రయత్నం, అలాగా అక్కడ ఉన్న వాళ్ళ రెండు పార్టీల్లో ఏదో ఒక చిచ్చు పెట్టాలి, వాళ్ళ విభేదాలు చావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం బురద జల్లుతుంది తప్పించి దీంట్లో ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. ఆయన కూడా మంచి ఆలోచనతోనే ఉన్నారు. వర్మ గారు కూడా ఖచ్చితంగా ఆయనకి కూడా మంచి స్థానం కలుగుతుంది. మా పార్టీలో కూడా అందరం కలిసే ఉంటాము. ఎటువంటి విభేదాలు లేవని కూడా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు పెట్టుకోండి, మీలాగా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేయదు. అందరికీ న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకి కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే తెలంగాణకి సంబంధించి చూసుకుంటే చందు గారు మనం మాట్లాడదాం జనసేన టీడీపీ బీజేపీ కూడా చందు గారు మనం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, తెలంగాణకి సంబంధించి చూసుకుంటే అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ఒక్కరినే దాసోజు శ్రవణ్ ని అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఐకి కాంగ్రెస్ పొత్తుకి సంబంధించి చూసుకుంటే సిపిఐకి ఒక సీట్ కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో నెల్లిగంటి సత్యం పోటీ చేస్తారు అనేసి అని చెప్పానైతే ఒకటి బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు నిజము, మరి ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా బీఆర్ఎస్ అయితే చెప్పండి. అంతకు ముందు వచ్చినటువంటి వార్తల ప్రకారం వేరే నాయకులకి ఎమ్మెల్సీ సీటు ఇస్తారని భావించారు. కానీ దానికి భిన్నంగా మరి సిపిఐలో జరిగినటువంటి అంతర్గత నిర్ణయాలు మనకి వెల్లడించలేదు. కానీ ఆయన ఒక బీసీ సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని నిలుపటం కూడా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సిపిఐ బలాన్ని నిలబెట్టుకోవడానికి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రీత్యా ఆయన్ని పెట్టారనేటువంటిది వాస్తవం. అది దాని గురించి కాదు. నేను ఒక విషయం చివరిగా మన పిఠాపురం వర్మ గారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అక్కడ వర్మ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు చాలా నామమాత్రం, 2000 3000 కంటే ఓట్లు అక్కడ లేవు. అక్కడ మిగిలినటువంటి ముఖ్యంగా కాపు సామాజిక తరగతి అత్యధికమైనటువంటి ఎక్కువగా ఉన్నటువంటిది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమీకరణాలలో కాపు సామాజిక తరగతిని వ్యతిరేకించేటువంటి బీసీలు, ఆ బీసీలు వర్మకి ప్రధానమైనటువంటి మద్దతుదారులు. అందుకనే ఆయన ఇండిపెండెంట్ గా గెలవడానికి కూడా ఒక కారణం. ఇక వైసీపీ వాళ్ళు వర్మ గురించి సానుభూతి వ్యక్తం చేయడం అది రాజకీయం అనుకోండి. కానీ పెండెం దొరబాబు అనేటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయనకి గత ఎన్నికల్లో వైసీపీ మరి మొండి చేయి చూపించింది. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు. వర్మ గారు ఆందోళన చెందటానికి, లేదా వర్మ గారు వెనకాల ఉన్నటువంటి మద్దతుదారులు ఆందోళన చెందటానికి కూడా ఇది కూడా ఒక కారణం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మినిస్టరు, డిప్యూటీ సీఎం, అక్కడ ఆయనకున్నటువంటి పట్టు ఉన్నది. దానికి తోడు పెండెం దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరిన తర్వాత అక్కడ వర్మ గారికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనేటువంటి సహజంగానే ఆయనలోను ఆయన మద్దతుదారులను కలిగింది. దాన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాంపెన్సేట్ చేస్తుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఆయనకి ఏదైనా ఒక కార్పొరేషన్ పదవి కానీ, లేదా మరొక నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంతవరకు అయితే ఇవ్వలేదు. కానీ ఇవ్వకపోతే మాత్రం ఆయనకి ఏదో విధంగా సర్దుబాటు చేయకపోయేట్లయితే ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల కారణంగా అక్కడ ఉన్నటువంటి బీసీ తరగతుల్లో, అంటే కాపు ఏతర బీసీ తరగతుల్లో మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పండి, అంటే నేను అందరికీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఈ బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఈ కేటాయించిన బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే ఈ ప్రభావం ఏమైనా ఈ ఎన్నికల పైన పడే అవకాశం ఉందంటారా? తెలంగాణ విషయం నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఆంధ్రాలో బడ్జెట్ ఉంటుంది. దాని మీద దీంట్లో ఈ ఎన్నికల మీద పడేది లేకపోతే ఇంకోటి అనేది ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే మన వరకు ఇప్పటి వరకు అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ హామీల ప్రకారము బడ్జెట్ లో అలికేట్ చేశారు, క్లియర్ గా అలికేట్ చేశారు. దానికి దేనికి ఇప్పుడు 6 గ్యారంటీస్ ఏదైతే ఇచ్చారో దానికి చేసుకుంటూ కంటిన్యూ పోతున్నారు. ఇప్పుడు 4,000 రూపాయలు పింఛను కానీ, అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ,
అదేవిధంగా రేపు మే నెల నుండి తల్లికి వందనం పేరుతో చదువుకునే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతు నేస్తం కానీ ఇవన్నిటికీ కూడా పూర్తిగా ఈ బడ్జెట్ లో అయితే సముచిత స్థానం కల్పించారు. నిధులు కూడా క్లియర్ గా విడుదల చేశారు. దాని ప్రకారము ఏదైతే మనం అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు కూడా 6 గ్యారంటీలు ఇప్పుడు దాదాపు 3-4 కంప్లీట్ అయినట్టు లెక్క. 4 ఇంకా 2 ఉంటాయి. ఈ 2 కూడా అంచెలంచెలుగా నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం వరకు జూన్ జూలైలో లోపల మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా కంప్లీట్ చేసుకుంటూ, ఇంకా ఇవ్వనటువంటివి అంటే ఇంతకు ముందు ఏదైతే 2014 నుండి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో బీసీలకి ఆదరణ పథకం కానీ, అదేవిధంగా చంద్రన్న బీమా అంటే సహజంగా మరణిస్తే 2 లక్షలు, యాక్సిడెంట్ లో మరణిస్తే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమాలు కొన్ని చేశారు. ఇప్పుడు దాన్ని పెంచుతూ సహజ మరణం చెందితే 2 లక్షలు ఇస్తూ, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు చేశారు. ముందు 5 లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షలు చేసి ముందుకు తీసుకెళ్లాలనేది కానీ, ఆదరణ పథకంతో బీసీలు ఎవరైతే కుల వృత్తిదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 90% సబ్సిడీతో పనిముట్లు ఇవ్వడం కానీ, ట్యాక్సీలు ఇలాంటివి కొనిచ్చడం కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీలు మైనారిటీలకి 85% సబ్సిడీతో ఇనోవాలు కానీ, రైతు రథాలు కానీ ఇలాంటివన్నిటినీ కూడా చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా దానికి ఏదేది కేటాయించారో దాని ప్రకారమే ముందుకు పోతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు మనం చూసాం, ఏది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ నిధులు కానీ ఇచ్చిన పాపాన పోలా. ఆ ఎస్సీ నిధులన్నింటినీ కూడా ఇంకొక పక్క డైవర్ట్ చేసేసి, బీసీ నిధులన్నీ ఇంకొక పక్క డైవర్ట్ చేసేసి, ఈ కార్పొరేషన్ వేసినారు కానీ వాళ్ళ కుర్చీలు కూడా కూర్చునేదానికి కుర్చీ కూడా ఇవ్వనటువంటి సందర్భం మనం చూసాం. ఇవన్నీ లేకుండా ఎవరికైతే ఒక పదవి ఇచ్చామో, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామో, ఆ కార్పొరేషన్ చైర్మన్ కు తగ్గట్టుగా గౌరవం ఇస్తూ, వాళ్ళకు తగ్గట్టుగా నిధులు శాంక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా ప్రజలతో, మీరు చూడండి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా మనం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ప్రతిపక్షము మనమే, పాలకపక్షము మనమే. ఇక్కడ ప్రతిపక్షం లేదు. 11 సీట్లు ఇస్తే ఆ 11 మంది కూడా అసెంబ్లీలో వచ్చి ప్రజల వాణి వినిపించే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ పాలకపక్షం ఏదైనా పొరపాటు చేస్తే మనమే ప్రతిపక్షంగా పాత్ర తీసుకొని మనమే సర్దిద్దుకుంటూ ముందుకు పోవాలా. లేదంటే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ సామాజిక మాధ్యమాలు ఎత్తి చూపిస్తే దాన్ని మనం సానుకూలంగా స్పందించి కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయం తీసుకొని వెళ్తా ఉంది. ఎక్కడా కూడా బడ్జెట్ లో ఏది కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, టికెట్స్ త్యాగం చేశారని న్యాయం చేస్తున్నారా అంటే అదేం లేదు. మేము ఆశావాహులందరికీ వాళ్ళకే కాకుండా అందరికీ న్యాయం చేస్తాము అనేసి అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా మాట్లాడడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఏంటంటే అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుంది అనేసి అని చెప్పి ఇంతవరకు అయితే వెయిట్ చేశారు. ఫైనల్గా వాళ్ళ అభ్యర్థుల పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఎన్నికలకు సంబంధించి, మరి ప్రజలు ఎవరికి ఎట్లా ఏ విధంగా అనేసి అని చెప్పి మనం ఫ్యూచర్లో చూడాల్సిందే.